పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 5 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. లారీ కారు ఢీకొనడంతో 5గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందారు. వినుకొండ పిడుగురాలకు చెందిన యువకులు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అయ్యప్ప మాల ధరించడంతో ఇరుముడి కట్టించుకోవడానికి సొంతూరుకు బయలుదేరిన టైంలో నాదెండ్ల మండలం గణపవరం వద్ద ప్రమాదం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు మనకు అందిస్తారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వీళ్ళంతా కూడా పల్నాడు జిల్లా వినుకొండ చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా 2 రోజుల్లో అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నారు. వీళ్ళంతా కూడా 2 రోజుల్లో అయ్యప్ప స్వామి వద్దకు వెళ్ళటానికి రెడీ అయ్యారు, శబరిమల వెళ్ళటానికి. అదే సమయంలో ముందుగా గ్రామాలకు చేరుకున్న తర్వాత ఇరుముడి కట్టించుకొని వెళ్ళాలని కూడా వాళ్ళు రెడీ అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా సొంతూర్లకి కారులో బయలుదేరారు. అయితే నాదెండ్ల మండలం గణపవరం దగ్గరికి వచ్చేసరికి ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్నటువంటి ఏదైతే కంటైనర్ లారీ ఉందో ఆ లారీ సడన్గా ఒక ఎడమ పక్కకు తిరగటంతో ఈ ఏదైతే విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో అదుపు తప్పి ఆ కంటైనర్ లారీని ఢీకొట్టింది. పూర్తిగా ప్రమాదంలో కారు అయితే కంప్లీట్గా లారీ కిందకు వెళ్ళడంతో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయాలపయ్యారు. అలాగనే స్పాట్లో చూసుకున్నట్లయితే స్పాట్లోనే వినుకొండకు చెందినటువంటి ఆ వినుకొండ మండలం శివాపురానికి చెందినటువంటి శ్రీకాంత్, అలాగనే వినుకొండకు చెందిన వాసు, పిడుగురాళ్ళకు చెందిన మహేష్తో పాటు నూజెండ్ల మండలం మొలకలూరుకు చెందినటువంటి యశ్వంత్ సాయి. సో మొత్తం వీళ్ళంతా కూడా మృతి చెందడం జరిగింది. అలాగనే మరొకరు గాయపడ్డారు. మరొక ఇంజనీరింగ్ స్టూడెంట్ వినుకొండ మండలం దొండపాడుకు చెందినటువంటి కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి ఎవరైతే చనిపోయిన ఏం జరిగిందండి, అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు మీకు ఎప్పుడు తెలిసింది? 9ంటికి తెలిసింది. అంటే మీకు మీ బాబు ఏమని ఫోన్ చేశాడు? బాబు నాకేం చేయలేదండి, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తెలిస్తే హఠాత్తుగా వచ్చాము, అక్కడికి చనిపోయాము. అంటే ఇప్పుడు మీ ఊరికి వస్తున్నారు, అయ్యప్ప మాల వేసుకున్నారు, ఏందని చెప్పి ఇరుముడి కార్యక్రమం ఉంది, అందుకని వస్తున్నారు. వస్తుంటే ఇంకా దోవ మధ్యలో జరిగింది. మాకు 9ంటికి తెలిసింది, మేము వచ్చాము. పశువుపిరితో మేము వచ్చేసరికి అయిపోయాడు. మేము తీసుకొచ్చిన 10 నిమిషాలు పశువుపిరితో ఉన్నాడంట, చనిపోయాడు. ఇంతవరకు. సో ఇది పరిస్థితి. ఒకేసారి గ్రామానికి చెందినటువంటి అందరూ కూడా చనిపోయారు. మనం విజువల్స్లో చూడొచ్చు. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆ యువకుల కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అందరూ వచ్చారు. ఒకసారిగా గ్రామానికి చెందినటువంటి యువకులు ఎంతమంది చనిపోవటం అనేది అయితే మాత్రం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈ సమాచారం ఎప్పుడు తెలిసింది, ఎలాగా ఇది జరిగింది? మాకు సాయంత్రం 9 కన్నా ఆ ప్రాంతం తెలిసింది. అప్పుడు వెంటనే అందరం అక్కడ నుంచి ఇక్కడ చిల్లరపేట రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ రేపు ఇరుముడి చేసుకొని శబరిమల వెళ్ళటానికి వీళ్ళందరూ ప్రయాణం చేస్తాం తెలుస్తుంది. ఆ టైంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఈ కారు యాక్సిడెంట్ జరగటం, ఈ కారులో ఉన్న 5గురు పిల్లలు చనిపోవటం, ఒక పిల్లోడు ఇప్పుడు కూడా హాస్పిటల్లో చావు బతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి యువకులు వీళ్ళందరూ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం. అందరూ స్నేహితులు. వీళ్ళంతా కూడా విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఒకళ్ళైతే ఏదైతే చలపతి కాలేజీలో చదువుతున్నారో వాళ్ళు ప్రధానంగా చూసుకున్నట్లయితే 5గురు కూడా ఫస్ట్ కాడి నుంచి స్నేహితులు. అందరూ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళే. కెమెరామెన్ నాగరాజుతో రామారావు, NTV, చిలకలూరుపేట నుంచి.